పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి కాలేజీల బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రభుత్వం బకాయిలు విడుదల చేస్తుందని ఎదురు చూశామని అన్నారు. కానీ విజిలెన్స్ రైట్స్ పేరిట తమపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల బకాయిలలో 50% విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. లేకపోతే ఎగ్జామ్స్ ను కూడా బాయ్కాట్ చేసి కాలేజీలను మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ రాష్ట్రంలోని సుమారు 15 విద్యా సంస్థల సంఘాల యొక్క సమితి ఫతి ఈ యొక్క సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎవ్వరికి కూడాను ట్యూషన్ ఫీజులు చెల్లించని కారణంగా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు బకాయి పడింది. విద్యార్థులు మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారేటువంటి పరిస్థితి ప్రభుత్వం యొక్క కారణంగా ఏర్పడింది. కాబట్టి గత అనేక రోజులుగా మేము అడుగుతున్నటువంటి ఒక బకాయిలు ప్రభుత్వం నిర్లక్ష్యంతో చెల్లించని కారణంగా తప్పనిసరి పరిస్థితిలో గత 15-20 రోజుల కిందనే మేము సర్కార్కు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. 3వ తేదీ లోపు మాకు చెల్లించకుంటే మొన్నటి వరకు మాకు దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు ఇస్తానని చెప్పిన మాట తప్పినారు. కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినారు. ఇప్పుడు ఆ మాట కాదు, ఇప్పుడు మీరు చెల్లించలేదు కాబట్టి మొత్తం రావాల్సిన 10,000 కోట్లలో 50% మరి ఈ యొక్క అమౌంట్ మరి పెండింగ్ బకాయిలు వెంటనే రిలీజ్ చేసి ఈ యొక్క మా బంద్ మరి కాకుండా కాపాడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ బంద్ మా ఇష్టంతో నిర్వహిస్తలే. మేము లక్షలాది మందికి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏ మాత్రం సపోర్ట్ చేయకుండా ఎటువంటి యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ లో కానీ పవర్ బిల్లో కానీ ఇంకే లోన్లలో కానీ సపోర్ట్ చేయకుండా సొంత డబ్బులతోని కష్టపడి ఈ సొసైటీలు ఏర్పాటు చేసి నడుపుతున్న కాలేజీలకు మరి ఈ ప్రభుత్వం మా మీద కక్ష కట్టి వాళ్ళ డబ్బులు అడిగితే విజిలెన్స్ దాడులు అని చెప్పేసి భయపెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒక 10 కాలేజీలో 20 కాలేజీలో మీరు రేడ్ చేసి పట్టుకుంటే తప్పులుంటే కేసులు వేస్తే ఒక మాట, టోటల్ వ్యవస్థనే సుమారుగా 2,000 పైచిలకు ఉన్నటువంటి విద్యా సంస్థలు అన్ని కూడాను ఐకమత్యంగా ఫతి నాయకత్వంలో మరి చేసే ఉద్యమానికి మీరు ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు? ఒకవేళ పెట్టిందే అనుకోండి, రాష్ట్ర ప్రజలు మీ పట్ల ఏమనుకుంటారు? రాష్ట్ర పిల్లల యొక్క పేరెంట్స్ మీ పట్ల ఏమనుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా కూడా విద్యా ప్రమాణాలు దెబ్బతీయడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కార్ అని భావిస్తుంది. మీరు ఇవ్వలేదు సర్కార్. మీరు రానప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఆ సర్కార్ ఇవ్వని ఆ డబ్బుల గురించి మీరు గుర్తు చేసినారు. రాహుల్ గాంధీ గారు శంషాబాద్ మీటింగ్ లో మాట్లాడారు. ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. స్వయానా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హౌస్ లో కౌన్సిల్లో కూడాను ప్రతి నెల మేము ట్యూషన్ ఫీజు చెల్లిస్తాం, మా సొంత కుటుంబం లాగా మేము ఆదుకుంటాం విద్యా సంస్థల్ని అని ఇచ్చిన మాట తప్పినారే. ఆ మాట గుర్తు చేస్తున్నా, మీరు ఆ గుర్తు మర్చిపోయి మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తా అంటే రాష్ట్రంలో విద్య మొత్తంగా కూడా మరి దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు క్వాలిటీ విద్యార్థులు వేరే రాష్ట్రాలకు వలసపోతా ఉన్నారు. మంచి టాలెంటెడ్ టీచర్స్ మా మీద విశ్వాసం లెక్క శాలరీస్ ఇవ్వలేని కారణంగా వాళ్ళు మాత్రం వదిలేసి వేరే రాష్ట్రాలకు క్వాలిటీ టీచర్లు బయటకు పోతా ఉన్నారు. దీని ప్రభావం ఈ రాష్ట్ర డెవలప్మెంట్ మీద పడదా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. రాష్ట్ర సర్కార్ బాధ్యత వహించాలి. ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ కూడా దెబ్బతిని విద్యార్థుల యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ దెబ్బతింటే రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఇవన్నీ జరగద్దు అంటే మాతోని చర్చలు చేయాలి. ఈ రాష్ట్రంలో విద్యా రంగం ఏ రకంగా డెవలప్ చేయాలని చెప్పేసి సమన్వయంతో డిస్కస్ చేసి ఈ రాష్ట్రాన్ని కలిసి డెవలప్ చేద్దాం. కష్టపడి ఈ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దాం. దానికోసం కావాల్సింది మీరు ఇచ్చిన మాటనే. మీరు నడిపే స్కీమ్ ఏదైతే ఉన్నదో ఆ ఫీజు రియంబర్స్మెంట్ స్కీము మరి తూచా తప్పకుండా అందరికీ ఏకకాలంలో ప్రతి నెల వచ్చే విధంగా సిస్టమ్ డెవలప్ చేసి ఉన్న బకాయిలు చెల్లించి మరి బాధ్యత వహించాల్సిందిగా నేను సర్కార్ని కోరుతా ఉన్నాను. బంద్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని కాలేజీలు పోస్ట్ మెట్రిక్ అంటే ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజ్, బిఎడ్ కాలేజ్, లా కాలేజ్, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇలా అనేక డిఎడ్ కాలేజీలు, ఇలా అనేక 15 విద్యా సంస్థల సంఘాలు
ఏర్పడ్డటువంటి ఒక 2000 పైచిలకు కాలేజీలన్నీ కూడాను మూతబడతా ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నా కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేలేదు. మీరు ఇన్స్పెక్షన్కి వచ్చినా భయంతో తెరిచేది లేదు. మీరు విజిలెన్స్ పంపినా మమ్మల్ని మీరు భయపెట్టించవచ్చు. కానీ రాష్ట్ర ప్రజల దృష్టిలో కాంగ్రెస్ సర్కార్ దోషిగా నిలబడుతుంది. ఇది మాత్రం నేను తప్పనిసరిగా గుర్తు చేయదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారికి నేను పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు యుక్త వయసులో ముఖ్యమంత్రిగా అయినారు. ఈ యొక్క రాష్ట్ర యొక్క యువత యొక్క భవిష్యత్తు నిర్మాణం చేయాల్సిందిగా, దానికోసం మీ మంత్రివర్గం మొత్తం కూడా సభ్యులంతా కూడా కలిపి మా సపోర్ట్ కోసం ముందుకు రావాల్సిందిగా, బడ్జెట్ అలొకేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.